ఏర్పడిందని అధికారులు వివరిస్తున్నారు. దీని అనుబంధంగా ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి మరింత ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని చెప్తున్నారు. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో వాయు బంగాళాఖాతం వద్ద ఈ నెల 8న వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. అనంతరం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజుల్లో గంగేట్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ పరిసర ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్ర మట్టానికి బీకానర్, కోటా, హెండ్రా రోడ్, పరదీప్ వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ప్రస్తుతమైన అల్పపీడనం ప్రస్తుతం యొక్క కేంద్ర గుండంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సెప్టెంబర్ 9 నుంచి 3 రోజుల పాటు మళ్లీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 10వ తేదీన కూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.